రేపటితో ప్రచారానికి గడువు పూర్తవుతూ ఉండడంతో ప్రజల్లోకి దూసుకువెళ్తున్నారు అభ్యర్థులు. సంక్షేమ పథకాలను వివరిస్తూ ఈ ఎన్నికల్లో విజయం సాధించడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి అంజన్ కుమార్ యాదవ్. కాంగ్రెస్ అభివృద్ది పథకాలే తనను గెలిపిస్తాయంటున్న అంజన్తో మా కరెస్పాండెంట్ రవికుమార్ ఫేస్ టు ఫేస్. ఎన్నికలకు ఇంకా 2 రోజులు మాత్రమే సమయం ఉండడంతో అన్ని పార్టీల ప్రచారాలు ఊపందుకున్నాయి. సికింద్రాబాద్ ఎంపీగా బరిలోకి దిగిన అంజన్ కుమార్ యాదవ్ ప్రస్తుతం జూబ్లీహిల్స్ లోని వెంకటగిరి కాలనీలో ప్రచారం అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, మొత్తం మీరు ఎలా కొనసాగిస్తున్నారు? చాలా మంచి స్పందన వస్తుంది. గత నామినేషన్ వేసిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వివిధ ప్రాంతాలలో పర్యటించి పాదయాత్రలు చేసి రోడ్ షోలు చేసుకుంటూ ఈ రోజు జూబ్లీహిల్స్ కాన్ఫరెన్స్ లో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు మైనార్టీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, బడుగు బలహీన వర్గాలకి, అన్ని వర్గాలకు కూడా హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అన్ని వర్గాలకు ఈ యూపీఏ కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎంతో రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాల పాలనలో, తర్వాత 5 సంవత్సరాల పాలనలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మహిళలకు, వృద్ధులకు, వికలాంగులకు, అన్ని వరకు రైతులకు అందరికీ కూడా ఈ ప్రభుత్వం ఎన్నో పింఛన్లు ఇచ్చి ఉచిత రుణాలు ఇవ్వడం, వడ్డీ లేని రుణాలు మహిళలకు, డాక్రా గ్రూపులకు అన్ని కూడా ఎన్నో హాస్పిటల్ తీసుకురావాలి, ఎన్నో కొత్త ట్రైన్లు తేవడం జరిగింది. అదేవిధంగా మెట్రో రైలు, ఐమాక్స్ లైట్లు, గ్రంథాలయాలు, కేంద్రీయ విద్యాలయాలు అన్ని ఈ నగరానికి తేవడం జరిగింది. సార్, ప్రస్తుతం మీకు గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి? ఇతర పార్టీ నేతల నుంచి మీకు ఎలాంటి పోటీ ఎదురవుతుంది? ఏ పోటీ లేదు. ఎందుకంటే నేను ఫస్ట్ టైం 70,000తో గెలిచిన, సెకండ్ టైం 170, 1,70,000తో గెలిచిన. ఇప్పుడు కూడా ఇంకా మెజార్టీ పెరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ పోటీ లేదు. సెకండ్ థర్డ్ గురించి ప్రయత్నం చేసుకోవాలి. ఎందుకంటే టీడీపీ, బీజేపీ అలయన్స్ కూడా ఏమాత్రం కలిసి రావడం, ఏదేమైనా కానీ కాంగ్రెస్ అభివృద్ధి పనులు చూసి 10 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అన్ని వర్గాలకు అందినాయి కనుక కాంగ్రెస్ కు ఓటేసి గెలిపిస్తారు. కాంగ్రెస్ గరీబోం కే సాథ్ అని ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు. ప్రస్తుతం తెలంగాణ ప్రాంతంలో నిర్వహిస్తున్న రాహుల్ గాంధీ సభలు ఏ మేరకు ప్రభావం చేస్తాయనుకుంటున్నారు? చాలా మంచి స్పందన వచ్చింది, మంచి ప్రభావితం చేస్తారు. మహిళలు అందరూ కూడా సబ్జెక్ట్ మీద మాట్లాడుతూ తెలంగాణ విషయంలో చాలా విషయాలు చెప్పడం జరిగింది. నిర్మించిన ఎల్బీ స్టేడియంలో బ్రహ్మాండమైన భారీ బహిరంగ సభ ద్వారా కూడా ప్రజలకు మంచి ఒక సందేశం పంపించారు. కాంగ్రెస్ ప్రభుత్వము అభివృద్ధి పనులు తనను గెలిపిస్తాయని, లాస్ట్ టైం కూడా 1,70,000 మెజారిటీతో గెలిచానని, ఈసారి కూడా అఖండ మెజారిటీతో సికింద్రాబాద్ ఎంపీగా నేను గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు అంజన్ కుమార్ యాదవ్ గారు. కెమెరామెన్ పనితో రవికుమార్, ఎన్టీవీ, హైదరాబాద్.